అందరికీ నేను మీ సుకుమార్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఈసెట్ కౌన్సిలింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట. ఫీజు పేమెంట్ అనేది, ఈ ఫీజు పేమెంట్కి సంబంధించి బీసీ ఓసీ వాళ్ళకు 1250 రూపీస్ ఫీజు పేమెంట్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రము 650 రూపీస్ ఫీజు పేమెంట్ అనేది ఉంటుంది. ఈ ఫీజు పేమెంట్ చేసుకోవడానికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందనేది నేను ఇక్కడ డిస్ప్లేలో ఇమేజ్లో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి అనమాట. అది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి. క్యాండిడేట్ లాగిన్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో ఏమేమి ఉంటుందంటే మన డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. మన ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ ఇన్కమ్, క్యాస్ట్, అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అవి అప్లోడ్ చేసుకోవాలి. అది అయిపోయిన వెంటనే మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అది స్టెప్ 2 అనమాట. ఈ స్టెప్ 1 స్టెప్ 2 అయిపోయిన తర్వాత స్టెప్ 3లో వచ్చేసి మనకి వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 అయిపోయిన తర్వాత మనకి ఫీజ్ పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఫీజ్ పేమెంట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఎలిజిబుల్ అయితే మనం హెచ్సిఎల్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలని అవసరం లేదు. ఒకవేళ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ కాకపోతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. అది ఎలా అనేది మీకు ఈ డిస్ప్లేలో ఇమేజ్లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఎలా వెబ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, వెబ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాకుండానే మన కౌన్సిలింగ్ అయిపోతుంది అనేది మీకు ఇక్కడ డిస్ప్లేలో ప్లే చేస్తాను అనమాట. అది అయిపోయిన తర్వాత మనకి ఫీజు అనేది లాస్ట్ స్టేజ్ అనమాట. మనకి సీట్స్ అనేవి అలాట్మెంట్ ఉంటాయి. అవి ఆ తర్వాత మనకి 16th అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైనా ప్రాసెస్ గురించి మీరు చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతున్నా, నా మొబైల్ నెంబర్ 9985654945కి ఏదైతే నేను సర్టిఫికేట్స్ చెప్తానో ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరు సెండ్ చేయడం వల్ల మీకు ఫీజు పేమెంట్ అనేది చేస్తాను. గవర్నమెంట్ అనేది కొత్త సిస్టమ్ అనేది తీసుకొచ్చిందనమాట. ఈ సిస్టమ్ అనేది మొత్తం ప్రీవియస్కి ఇయర్కి మనకి అప్డేటెడ్ ఉందన్నమాట. చాలా టఫ్గా ఉందన్నమాట. ఎక్కడ మీరు మిస్టేక్ చేసినా కూడా ప్రాసెస్ అనేది ఇబ్బంది అవుతుంది. మీకు ఫీజు పేమెంట్ అనేది, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. మీ సుకుమార్, అడ్వైజ్ అండ్ విజన్ కెరియర్ గైడెన్స్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మనకి ఛానల్స్ అనేవి ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, ఫాలో, కామెంట్. థ్యాంక్ యూ.